నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం. కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన జీ రామ్జీ చట్టాన్ని రద్దు చేసి పాత విధానాన్ని పునరుద్ధరించాలంటూ కలెక్టరేట్ ఎదుట కాంగ్రెస్ శ్రేణులు ఉపవాస దీక్ష ప్రారంభించారు. గుంటూరులో జరిగిన ఉపవాస దీక్షల్లో మాజీ మంత్రి జేడీ శీలం, వర్కింగ్ ప్రెసిడెంట్ మస్తాన్ వలి, సిపిఐ జాతీయ సమితి సభ్యులు ముప్పాల నాగేశ్వరరావు, మాజీ ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు, జన చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి పాల్గొన్నారు. దేశంలో రైతు కూలీల కోసం 2005లో ఏర్పడిన చట్టం మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకమని మాజీ మంత్రి జేడీ శీలం వెల్లడించారు. దానిని నిర్వీర్యం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం జీ రామ్జీ చట్టాన్ని తెచ్చిందని మండిపడ్డారు. జీ రామ్జీ చట్టాన్ని రద్దు చేసి పాత విధానాన్ని పునరుద్ధరించాలని వర్కింగ్ ప్రెసిడెంట్ మస్తాన్ వలి డిమాండ్ చేశారు. దేశవ్యాప్తంగా 200 జిల్లాల్లో నిరసన కార్యక్రమం చేపట్టామని అన్నారు. ఈ నూతన చట్టం ద్వారా రాష్ట్ర ప్రభుత్వంపై సుమారు 4,000 కోట్లు భారం పడుతుందని సిపిఎం నాయకులు పాసం రామారావు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు ఎన్ఎం సుధీర్ బాబు, ఎస్ఎం ఖలీల్, లింగంశెట్టి ఈశ్వరరావు, డాక్టర్ సాంశివుడు, ఎన్ఎస్యుఐ కరీం, గంటా కిరణ్, వాల్మీకి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి పథకాన్ని రద్దు చేస్తూ కొత్త పథకాన్ని తీసుకొచ్చి చాలా మార్పులు చేసి మరి పనిచేసే కార్మికులకు హక్కులకు తీసివేసి రాష్ట్రానికి అధిక భారం మోపి మహాత్మా గాంధీ పేరును తొలగించి రాజ్యాంగ స్ఫూర్తిని నిర్వీర్యం చేసే ఈ విబీజీ రామ్జీ బిల్లు తీసుకొచ్చిన దాన్ని వ్యతిరేకిస్తూ మరలా మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి పథకం ఏ రకంగా అమలు చేశారో, కోట్ల మందికి ఉపాధి కల్పించారో ఆ రకంగానే ఉండాలని చెప్పి దాదాపుగా సంవత్సరానికి 6.5 నుంచి 7 కోట్ల మంది గ్రామీణ ఉపాధి హామీ ద్వారా బతుకుతూ ఉన్నారు. ఈ రాష్ట్రంలో 1,20,00,000 మంది బతుకుతూ ఉన్నారు. ఈ 5 నెలలుగా ఈ పథకానికి జీతాలు ఇవ్వట్ల, 5 నెలలుగా పనిచేసి డబ్బులు తీసుకోలేనటువంటి దౌర్భాగ్య పరిస్థితుల్లో ఇవాళ కూటమి ప్రభుత్వ కాలంలో ఉన్నాయి. పవన్ కళ్యాణ్ గారు నోరు విప్పరు, చంద్రబాబు నాయుడు గారు నేరుగా డిమాండ్ చేస్తూ ఉన్నా ప్రతి మంగళవారం వెళ్ళి మోడీ దగ్గర అప్పు తీసుకురావటం కాదు, గ్రామీణ వాతావరణంలో పనిచేసి కూడా డబ్బులు ఇవ్వకుండా వాళ్ళని ఏడిపించుకుంటూ తింటూ మహాత్మా గాంధీ గ్రామీణ పథకాన్ని విబీజీ రామ్జీ దాని అర్థం చెప్పి ప్రజలకు చెప్పండి. స్వాతంత్ర్య ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన వడ్డే ఓబన్న 119వ జయంతి వేడుకలు కలెక్టరేట్లో ఘనంగా నిర్వహించారు. కలెక్టరేట్లో జరిగిన ఒడ్డే ఓబన్న జయంతి వేడుకల్లో ఎమ్మెల్యే గల్లామాధవి, కలెక్టర్ తమీం అన్సారియా, ఎమ్మెల్సీ చంద్రగిరి ఎస్ రత్నం, వడ్డెర నేతలు పాల్గొని ఆయన చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బ్రిటిష్ పాలకులకు వ్యతిరేకంగా ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఉద్యమంలో ఒడ్డే ఓబన్న కీలక పాత్ర పోషించారని తెలిపారు. పేదల హక్కుల కోసం, స్వాతంత్ర సాధన కోసం ప్రాణాలు అర్పించిన వీరుడు ఒడ్డే ఓబన్న అని కొనియాడారు. అందుకే ఆయన జయంతిని ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో వేములకొండ శ్రీనివాస్, మల్లికార్జునరావు, బత్తుల జాన్ సైదా, జంపా నాగేశ్వరరావు, చల్లా లీలా భానుప్రసాద్, ఇతర బీసీ సంఘాల నాయకులు పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మహనీయులు, స్వాతంత్ర సమరయోధులు వడ్డే ఓబన్న గారి జయంతిని రాష్ట్ర వ్యాప్తంగా ఒక పండుగగా జరుపుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆయన జీవిత చరిత్ర మొత్తం కూడా ఆయన యొక్క త్యాగాన్ని, ఆయన యొక్క స్నేహాన్ని గుర్తు చేస్తూ ఎంతో స్ఫూర్తిదాయకంగా ఉన్న ఆయన జీవితాన్ని మనందరం కూడా గుర్తు చేసుకోవాలి. దానికోసమని మనం ఒక పండగగా జరుపుకోవాలి అని చెప్పి వడ్డెర సోదరులు అందరూ కూడా ఇచ్చిన రిప్రజెంటేషన్ని చాలా సానుకూలంగా మన సవితా మినిస్టర్ గారు దాన్ని ముందుకు తీసుకెళ్ళడం, గౌరవ చంద్రబాబు నాయుడు గారు జీవో పాస్ చేయడం, కూటమి ప్రభుత్వం మొత్తం కూడా దీనికి సహకరించడం ఎంతో శుభపరిణామం. ఈ కార్యక్రమంలో పాల్గొనడం నాకు చాలా సంతోషంగా ఉంది. సో ఎందుకంటే ఇలాంటి ఒక మహనీయులు వారి యొక్క లైఫ్ హిస్టరీని వారు మన కోసం, మన దేశం కోసం ఎన్నో త్యాగాలు చేసి ఒక ఆదర్శంగా నిలిచినారు. ఆయన లైఫ్ హిస్టరీని మనము నెక్స్ట్ జనరేషన్ తీసుకువెళ్లాల్సిన బాధ్యత మన ప్రతి ఒక్కరికి కూడా ఉంది. ఆయన లైఫ్ హిస్టరీని మనము ఒక ఎగ్జాంపుల్గా స్ఫూర్తిగా తీసుకుంటూ మనం ప్రతి ఒక్కరం కూడా పేద ప్రజల కోసం, సామాజిక న్యాయం కోసం, సామాజిక సమానత కోసం పనిచేయాల్సిన బాధ్యత ఉంది. ఇళ్లలో చోరీలకు పాల్పడే నిందితులపై కూడా పీడీ యాక్ట్ ప్రయోగిస్తామని ఎస్పీ వకుల్ జిందాల్ హెచ్చరించారు. జిల్లా ఎస్పీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.
గత నెల 24వ తేదీన తాడేపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని నొలకపేటలో ఆనంద్ కుమార్ నివాసంలో చోరీ జరిగిందని చెప్పారు. ఈ క్రమంలో తమ సిబ్బంది విచారణ చేపట్టగా విజయవాడ కృష్ణలంకకు చెందిన షేక్ హుస్సేన్ నిందితుడిగా తేలిందన్నారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని అతని వద్ద 4.79 లక్షల రూపాయల బంగారు, వెండి ఆభరణాలు, 4.32 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నామన్నారు. నేరాలకు పాల్పడే వారెవరైనా ఉపేక్షించేది లేదని ఎస్పీ హెచ్చరించారు. ఈ కేసులో ప్రతిభ కనబర్చిన పోలీస్ సిబ్బందిని ఎస్పీ అభినందించారు. హౌస్ బ్రేకింగ్ మీద క్రైమ్ నెంబర్ 753/25 కింద కేసు నమోదు చేసి ఇన్వెస్టిగేషన్ తీసుకోవడం జరిగింది. సో ఆ కేసులో ముద్దాయిని అరెస్ట్ చేయడం జరిగింది. షేక్ హుసేన్ అలియాస్ బెకర్. అతను ఇప్పుడు తాడేపల్లి నూలకపేటలో ఉంటున్నాడు. యాక్చువల్గా ఇతను కృష్ణలంక విజయవాడ సంబంధించిన అతను. ఇతన్ని అరెస్ట్ చేసి ఈరోజు రిమాండ్కి పంపించడం జరుగుతుంది. ఇతను అరెస్ట్ చేసినాక 10 కేసెస్, మొత్తం 10 కేసెస్లో ఇతను ఒప్పుకోవడం జరిగింది. 10 కేసెస్లో రికవరీ చేయడం జరిగింది. మొత్తం మీద 86 గ్రామ్స్ గోల్డ్, 956 గ్రామ్స్ సిల్వర్, 4,32,000 క్యాష్, మొత్తం రికవర్డ్ ప్రాపర్టీ విలువ 9,11,000 వర్త్ ప్రాపర్టీ ఈరోజు రికవర్ చేసి విక్టిమ్స్కి అప్పగించడం జరుగుతుంది. గుంటూరు కళా పరిషత్ ఆధ్వర్యంలో వంగపండు ప్రజా కళా ప్రస్థానం సమాలోచన సదస్సు వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో జరిగింది. ఈ సందర్భంగా ప్రధాన కార్యదర్శి బి పూర్ణ మాట్లాడుతూ వంగపండు తన రచనలతో, పాటలతో ఆనాటి మునుసబు, కర్నాల, పట్వారీ వ్యవస్థలను రద్దు చేసే పరిస్థితి కల్పించారని గుర్తు చేశారు. ఆయన తన పాటల ద్వారా ప్రజల్లో చైతన్యం నింపి ఉద్యమాలను ముందుకు నడిపించారని చెప్పారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ రచయిత కందిమళ్ల సాంబశివరావు, నాయుడు గోపి, అట్టాడ అప్పలనాయుడు తదితరులు పాల్గొన్నారు. వంగపండు అంటే ఈ రాష్ట్రంలో కొద్ది గొప్ప సాహిత్యం కానీ లేకపోతే కళారంగంతో సంబంధం ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళకి తెలిసినటువంటి గొప్ప వాగ్గేయకారుడు వంగపండు. ఒక భూభాగత్వం అనేటువంటి నృత్య రూపకం ఆంధ్రప్రదేశ్ ప్రజానాట్య మండలి తరఫున వందల దళాలు, వేల ప్రదర్శనలు ఇచ్చినటువంటి గొప్ప కళారూపం అది. ఆ కళారూపం ఏ స్థాయిలో వెళ్ళిందనే దానికి ఒక చిన్న ఉదాహరణ చెప్పదలుచుకున్నాను. అది కర్ణం మున్సిపల్ పోలీస్ వ్యవస్థ ఈ రాష్ట్రంలో ఎలా ఉంది అనేటువంటిది, ఈ దేశంలో ఎలా ఉంటుంది అనేటువంటిది దాంట్లో చెప్పారు. గుజరంగంలోని ఎమ్మెల్సీ చంద్రగిరి యేసురత్నం కార్యాలయంలో స్వాతంత్ర సమరయోధుడు వడ్డే ఓబన్న జయంతిని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి ఎమ్మెల్సీ చంద్రగిరి యేసురత్నం పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో గుంటూరు జిల్లా మైనార్టీ సెల్ ప్రెసిడెంట్ పఠాన్ సైదాఖాన్, పశ్చిమ నియోజకవర్గం ఎస్సీసెల్ ప్రెసిడెంట్ జి ప్రభు, వైసీపీ గుంటూరు జిల్లా బీసీసెల్ జనరల్ సెక్రటరీ కొండ రవి యాదవ్, వేలాదిరి బీసీ నాయకులు తురక రమేష్, నాగరాజు, ప్రతిపాడు నియోజకవర్గం బొల్లెద్దుల వెంకటేష్, ఆదర్శ్ నగర్ వెంకటేశ్వర రెడ్డి, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. జన్మించింది ఆయన మరి ఊయల వారి ఆస్థానానికి దగ్గరగా ఉన్నదంతా కూడా కర్నూలు జిల్లాలో కాబట్టి రాయలసీమ ప్రాంతంలో ఈరోజు కూడా ప్రతి ఒక్క వడ్డెర సభ్యుని రక్తబొట్టులో ఆయన ప్రతిమ కనిపిస్తాము. అదేవిధంగా పల్నాడులో చూసినా, ఏ ప్రాంతంలో చూసినా కానీ వడ్డెర్లంటే నమ్మితే స్నేహానికి ప్రాణం ఇస్తారు అనేది ఈ రోజు కాదు, మరి చరిత్రలో 200 సంవత్సరాల క్రితం నుంచి కూడా ఉంది కాబట్టి. ఎల్వీఆర్ క్లబ్ ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు జరగనున్నాయి. జనవరి 13, 14 తేదీల్లో ఈ సంబరాలను నిర్వహించనున్నట్లు కళలు, సాంస్కృతిక రంగ కార్యవర్గ సభ్యులు చిట్టినేని శివకోటేశ్వరరావు తెలిపారు. సంస్కృతి, సాంప్రదాయాలను భావితరాలకు తెలియచేయాలనే ఉద్దేశంతో అనేక కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు వెల్లడించారు. కార్యక్రమాలకు సంబంధించిన పోస్టర్ను క్లబ్ పాలకవర్గ అధ్యక్షులు వెంకటేశ్వరరావు, వైస్ ప్రెసిడెంట్ జనార్దన్, ఇతర సభ్యులు ఆవిష్కరించారు. 2026 సంక్రాంతి ఉత్సవాలని పురస్కరించుకొని సంక్రాంతి సంబరాలు జరపాలని చెప్పి మా పాలకవర్గం నిర్ణయించింది. అందులో భాగంగానే ఈ నెల 13, 14 తేదీల్లో సంక్రాంతి సంబరాల పేరిట ముఖ్యంగా మన తెలుగు సంస్కృతి సంప్రదాయాలని భావితరాలు అందిపుచ్చుకోవాలని, అదేవిధంగా మా క్లబ్ సభ్యుల్లో, కుటుంబ సభ్యుల్లో కూడా
ఈ వాతావరణం పెంపొందించాలని సాంస్కృతిక కార్యక్రమాలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగానే 13వ తారీఖున ముగ్గుల పోటీలు, రంగవల్లి ముగ్గుల పోటీలు, అదేవిధంగా 13వ తారీఖు సాయంత్రం వంటల పోటీలు ఏర్పాటు చేశాం. 14వ తారీఖు వచ్చేసరికి గంగిరెద్దులు, అదేవిధంగా డప్పు విన్యాసాలు, తెలుగు జానపద సందడి, నూతన వస్త్రధారణ పోటీలు, దంపతులు మహిళలకు విడివిడిగా కూడా ఈ వస్త్రధారణ పోటీలను కూడా నిర్వహించుతున్నాం. అరండల్పేటలోని అవగాహన కార్యాలయంలో ఆరోగ్య సభ జరిగింది. డెంటల్ డాక్టర్ సాత్విక్ పాల్గొని చెవి, ముక్కు, దంత సమస్యలపై అవగాహన కల్పించారు. చలికాలంలో శ్వాస సంబంధ సమస్యలు తలెత్తకుండా పిల్లలు, వయోవృద్ధులు మాస్కులు ధరించడం మంచిదని సూచించారు. ప్రతి 6 నెలలకు ఒకసారి డెంటిస్ట్ను సంప్రదించడం ద్వారా దంత సమస్యలను ముందుగానే అరికట్టవచ్చని చెప్పారు. సో మన నోట్లో 3-4 టైప్స్ ఆఫ్ టీత్ ఉంటాయి. ఫస్ట్ది ఇన్సైజర్. ఇన్సైజర్ అంటే మనకి ఎదురు పన్ను, నవ్వినప్పుడు కనిపించే ఫస్ట్ టూత్, అది ఇన్సైజర్ పన్ను ఉంటుంది. దాని తర్వాత లాటరల్ ఇన్సైజర్ అంటే ఇన్సైజర్ పక్కనున్న పన్ను, దాని వెనకది కెనైన్ అంటాం. తర్వాత ప్రీమోలార్స్, మోలార్స్ ఉంటాయి. ఎదురు పళ్ళు అంటే ఇన్సైజర్స్. ఇన్సైజర్స్ అనే పళ్ళు సిజర్ లాంటివి. బేసికలీ ఏమైనా కట్ చేయడానికి, అంటే మనం కాయలు కొరగటానికి కానీ ఏమైనా టేర్ చేయడానికి యూజ్ చేసే పళ్ళు ఫ్రంట్. నెక్స్ట్ వెనక వచ్చేది కెనైన్. కెనైన్ అంటే మన కూర పన్ను. కూర పన్ను ఎలాగైతే మనకి యానిమల్స్లో టేర్ చేసుకోవటానికి లాగుతామో, మనుషుల్లో కూడా ఎప్పుడైనా మీట్ తిన్నప్పుడు కానీ ఏమైనా తినాలన్నప్పుడు ఆ కూర పళ్ళతోనే స్ట్రెంగ్త్తో మనం ఇయర్ బడ్స్ తో మీరు బయట వరకు క్లీన్ చేసుకోవచ్చు. ఈ పార్ట్ వరకు క్లీన్ చేసుకోవడం. లోపల మీరు ఇయర్ బడ్ పెడుతున్నారంటే లోపల ఉన్న వ్యాక్స్ ని ఇంకా లోపలికి పుష్ చేస్తున్నారు మీరు బడ్ పెట్టడం వల్ల. సో జస్ట్ బయట వరకు క్లీన్ చేసుకోవచ్చు. అసలు మీకు ఇయర్ లోపల చెవికి బడ్ పెట్టాల్సిన అవసరం లేదు, ఎందుకంటే చెవి దానంతట అది క్లీన్ చేసుకుంటుంది. మీరు ఈ మాట్లాడినప్పుడు, చూ చేసినప్పుడు, అంటే నవ్వినప్పుడు, లేకపోతే స్నానం చేసినప్పుడు అది బయటకు వచ్చేది. సరస్ అఖిల భారత డ్వాక్రా బజార్ ఆకట్టుకుంది. రకరకాల తయారీలు, తినుబండారాలు, అలంకరణ వస్తువులతో కళకళలాడుతోంది. ఇక సంక్రాంతి సెలవులు కావడంతో రద్దీ విపరీతంగా పెరుగుతోంది. స్టాల్స్ ను ఎమ్మెల్యే బోల రామాంజనేయులు సందర్శించారు. పలు వస్తువులను కొనుగోలు చేసి ప్రజలంతా సరస్సును సందర్శించాలని కోరారు. ఒక పర్యాటక కేంద్రంగా, అదేవిధంగా ఆరోగ్యాన్ని కాపాడుకునేటటువంటి ఒక వాక్ సెంటర్గా, అక్కడ పెళ్లిళ్ళు కానీ ఇంకొకటి కానీ కార్యక్రమాలు చేసుకోవడానికి అనువైనటువంటి ఒక ప్లేస్గా కొబ్బరి మొక్కలు వేసి ఆ పంచాయతీకి సంవత్సరానికి 5 లక్షల రూపాయల ఆదాయం వచ్చేటటువంటి ఆదాయ వనరులుగా, అంతేకాకుండా మరొక చెరువును 2 రకాలుగా చేసి ఒక చెరువులో చేప పిల్లలు వేస్తే తద్వారా కూడా ఒక 3-4 లక్షల రూపాయలు నిరంతరం అక్కడ పేదలకు ఉపయోగపడే కార్యక్రమాలు చేసే విధంగా ఆ చెరువును అభివృద్ధి పరిచాం. అది దేశంలో చెరువు వల్ల ఇన్ని ఉపయోగాలు ఉంటాయా? పత్తిపాడు నియోజకవర్గంలో గంగళాయపాలెంలో ఇది చేసి చూపించారని కేంద్ర మంత్రివర్యులు ఇక్కడికి రావడం, ఆయన దేశానికంతా కూడా చెప్పడం జరిగింది. మోడీ గారు ఇక్కడి నుంచి ఆ కార్యక్రమం మీద ఒక వీడియో తీసుకెళ్లిపోయారు, పంపించారు. మండవ తెలుగు ప్రపంచ మహాసభలలో క్షేత్రదర్శిని ప్రదర్శించిన విద్యార్థులకు ప్రశంసాపత్రాలు, మెడల్స్ బహుకరించారు. ఈ కార్యక్రమం ఆర్ట్ ఆఫ్ నటరాజ్ ఫౌండర్ విజయగౌరి ఆధ్వర్యంలో అద్భుతంగా జరిగింది. కార్యక్రమానికి తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే నసీర్ ముఖ్య అతిథిగా హాజరయ్యి విద్యార్థులను అభినందించారు. వారికి కళల పట్ల మక్కువ పెంపొందింపజేసే విధంగా అద్భుతమైనటువంటి ప్రసంగాన్ని అందించారు. కార్యక్రమంలో ఆర్ట్ ఆఫ్ నటరాజ్ ఫౌండర్ విజయగౌరి, శ్లోక ఫౌండేషన్ మేనేజింగ్ డైరెక్టర్ గంటా స్వామి, బాలానంద కేంద్రం సెక్రటరీ గురుదత్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు నిజంగా వాళ్ళ స్వాతంత్రాన్ని, వాళ్ళ సంతోషాన్ని, వాళ్ళ ఆనందాన్ని, వాళ్ళు ఉన్నటువంటి సృజనాత్మకతను బయటకు తేవాలనేటువంటి ఆలోచన కలిగినటువంటి కొద్ది మంది మాత్రమే ఈరోజు ఇటువంటి ఆర్ట్స్ వైపు వాళ్ళని తీసుకుని వస్తారనేటువంటి మాట వాస్తవం అని చెప్పి మీ అందరికి కూడా తెలియజేస్తా ఉన్నా. అందుకని ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క తల్లిదండ్రులు కూడా నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుతా ఉన్నా. ఒక స్కూల్, ఇన్స్టిట్యూట్లో కాకుండా ఒక ఫ్యామిలీ లాగా డెవలప్ చేయడం ఆర్ట్ ఆఫ్ నటరాజ్ని చాలా ఆశ్చర్యం వేసింది. ఆవిడతో ఉన్న అసోసియేషన్, ఆవిడని ఫస్ట్ టైం చూడంగానే నాకు అర్థమైంది ఆవిడలో ఈ డాన్స్, ఈ యోగా వీటి మీద ఉండే
ఇంట్రెస్ట్ కానీ అది డెడికేషన్, దాని మీద ఉన్న డెడికేషన్ కానీ చాలా ఎక్సలెంట్గా ఉంది. విద్యార్థుల్లో నైతిక విలువలు పెంపొందించేలా ఉపాధ్యాయులు కృషి చేయాలని ప్రముఖ గుండె వైద్య నిపుణులు ఆళ్ల శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. శనివారం కలెక్టర్ బంగ్లా రోడ్లోని భారతీయ విద్యా భవన్లో నిర్వహించిన 41వ వార్షికోత్సవ వేడుకల్లో ఆయన మాట్లాడారు. విద్యార్థులకు ఏకాగ్రత, సమయపాలన ఎంతో ముఖ్యమని అన్నారు. కార్యక్రమంలో పాఠశాల కార్యదర్శి పి రామచంద్రరాజు, కోశాధికారి కె రామసుభాష్, ఎస్వీఎస్ లక్ష్మీనారాయణ, ప్రిన్సిపల్ హేమాంబ, హెచ్ఎం సిహెచ్ ఉషశ్రీ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఒలింపియాడ్ పోటీల్లో విజేతలకు బహుమతులు అందజేశారు. వార్షికోత్సవం సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. మామూలు పాటలు, డాన్సులు, నృత్యాలు కాకుండా ఒక థీమ్ ఓరియంటెడ్గా వృక్షాలని రక్షించాలి, చిన్నపిల్లల్ని కాపాడాలి, ఆడవారిని గౌరవించాలి అనే థీమ్స్తో పిల్లలందరూ డాన్సులు తయారు చేస్తున్నారు. ఈ ప్రోగ్రామ్కి చూడడానికి ఒక 2000 మంది మా పేరెంట్స్ ప్లస్ చుట్టుపక్కల ఉన్న ఆడియన్స్ అందరూ వచ్చారు. దీనికి టెక్సాస్ నుంచి వచ్చిన ఆళ్ల డాక్టర్ శ్రీనివాసరెడ్డి గారు ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఆయన సేవలు చాలా అందించారు భారతదేశంలోనూ. ఇక ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.